అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 5th డిసెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. నికాయ్ 0.5% పైగా లాభాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, షాంఘై మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాం. నిన్న అమెరికన్ మార్కెట్స్లో రికార్డు స్థాయి లాభాలు మళ్ళీ నమోదయ్యాయి. డౌ జోన్స్ దాదాపు 0.7% మేర లాభపడగా S&P 500 కూడా రికార్డు స్థాయిలో 0.7% దగ్గర లాభాలతో క్లోజ్ అవుతే నాస్డాక్ దాదాపుగా 1.5% మేర లాభాలతో క్లోజ్ అయింది, ఫ్రెష్ హైస్ దగ్గర. టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో మళ్ళీ మంచి కొనుగోళ్ల మద్దతు అయితే మనకు కనిపించింది. అటు సౌత్ కొరియాలో పొలిటికల్ టెన్షన్, అలాగే అన్సర్టెనిటీ, ఇటువైపు ఫ్రాన్స్లో కూడా అదే అనిశ్చితి కొనసాగుతుంది. అదే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. కొద్దిగా కరెన్సీస్ మీద ఇంపాక్ట్ ఉంటే ఉండవచ్చు. అదర్ దాన్ దట్ మేజర్గా మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయగల అంశాలు ఏవి మనకు కనిపించట్లేదు. గోల్డ్ $2,670 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఆయిల్ $72-73 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న గోల్డ్ రీబౌండ్స్ ఆన్ బినైన్ యుఎస్ ఎంప్లాయ్మెంట్ డేటా హెడ్ ఆఫ్ పోవెల్. సో పోవెల్ గారు నిన్న మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని నమోదు చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు నిన్న మార్కెట్స్ ఈ స్థాయిలో పెరగడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మన మార్కెట్స్ విషయానికి వస్తే ఫారిన్ ఇన్వెస్టర్స్ నిన్న కూడా సెకండ్ కన్సిక్యూటివ్ సెషన్ మన మార్కెట్స్లో కొనుగోళ్ల మద్దతు వాళ్ళ నుంచి కనిపించింది. ఆల్మోస్ట్ 1,800 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయగా మన ఇన్వెస్టర్స్ అంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం 900 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న సేల్ చేశారు. స్టాక్స్ పరంగా స్పెసిఫిక్గా మనం చూస్తే ఇండస్ టవర్స్లో వొడాఫోన్ PLC ఉన్న 3% వాటాని అంటే దాదాపు 8 కోట్ల షేర్లను వాళ్ళు విక్రయించబోతున్నారు. ఇలా అమ్మిన డబ్బుని వొడాఫోన్ ఐడియాలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఫ్యూజన్ ఫినాన్స్ దాదాపు 800 కోట్ల రూపాయలను రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించబోతోంది. టోరెంట్ ఫార్మా, జర్మనీకి చెందిన బోరింగర్ ఇంగెల్హీమ్ ఇంటర్నేషనల్ అన్న కంపెనీలో 3 యాంటీ డయాబెటీస్ బ్రాండ్స్ని వాళ్ళు తీసుకోబోతున్నారు. టోరెంట్ ఫార్మా. హీరో మోటోకార్ప్ వీడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని నేను లాంచ్ చేసింది. భారత్ ఫోర్జ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా దాదాపు 1,650 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది. L&T ద కంపెనీ కంప్లీటెడ్ ద అక్విజిషన్ ఆఫ్ ఏ 15% స్టేక్ ఇన్ E2E నెట్వర్క్స్ వయా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అండ్ సెకండరీ అక్విజిషన్ ఆఫ్ 6% ఫ్రమ్ ప్రమోటర్. సో మొత్తానికి దాదాపు 21% వాటాని L&T E2E నెట్వర్క్లో తీసుకుంది. అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్ బోనస్ షేర్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త. సొనాటా సాఫ్ట్వేర్ హ్యాజ్ అచీవ్డ్ ద అమెజాన్ వెబ్ సిరీస్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపిటెన్సీ. సో దీన్ని ఇద్దరు ఒప్పందం మీద కుదిరినట్టుంది. రైల్టెల్ కార్ప్కి గెయిల్ ఆ కంపెనీస్ నుంచి దాదాపు 11 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ మేర ఆర్డర్స్ వచ్చాయి. ముతూట్ ఫినాన్స్ మరొకసారి వడ్డీ రేట్లను తగ్గించింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ సీయింగ్ స్లో ప్రోగ్రెస్ టువర్డ్స్ ఇట్స్ టార్గెట్ టు అచీవ్ GDV 10,000 to 11,000 crores. సో అప్రూవల్స్ డిలే అయిన నేపథ్యంలో ఈ వాల్యూ కొద్దిగా అనుకున్నంత స్థాయిలో టార్గెట్ అచీవ్ చేయలేకపోవచ్చు అనేది వీళ్ళ అంచనా. మాస్టెక్లో CFO రాజీనామా చేశారు. పొందాడ ఇంజనీరింగ్కి బీహార్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి 109 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. PG ఎలక్ట్రోప్లాస్ట్ దాదాపుగా 1,500 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. సో ఇక చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ద కంపెనీ రిసీవ్డ్ ఏ లెటర్ ఆఫ్ అవార్డ్ ఫ్రమ్ ద మేఘాలయ గవర్నమెంట్ ఫర్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఆర్చిడ్ హోటల్స్ అని మళ్ళీ పునరభివృద్ధి చేసేందుకు లెమన్ ట్రీ హోటల్స్కి అక్కడ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. మరిన్ని స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే బొందాడ ఫోర్స్ మోటార్స్ సేల్స్ గ్రోత్ 0.05%గా మాత్రమే ఉంది సేల్స్ వృద్ధి నవంబర్ నెలలో. టెక్నో పాలిమర్స్ బోనస్ ఇష్యూ ఆఫ్ షేర్స్ చేయాలని చెప్పి నిర్ణయించింది. 1 బోనస్ షేర్స్ని టెక్నో పాలిమర్స్ కంపెనీ ఇవ్వబోతోంది. సో ఇవాళ కొద్దిగా వొడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా మనం యాక్టివిటీ చూడవచ్చు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పార్క్స్ సప్లై చైన్ రియాక్షన్ ఫ్రమ్ ఇండియా ఇంక్, కంపెనీస్ వర్క్ విత్ గవర్నమెంట్ టు జాయిన్ గ్లోబల్ పార్ట్స్ రా మెటీరియల్ పైప్లైన్. సో ఇక అది RBI's డైరెక్టర్ కట్ NBFC టోల్డ్ టు బూస్ట్ PE VC అబ్జర్వర్స్.
ఎన్బిఎఫ్సి కంపెనీస్లో ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు అబ్జర్వర్స్ పేరుతో ఉండి పరోక్షంగా యాజమాన్యం నిర్ణయాల మీద ప్రభావితం చేస్తున్న అంశాన్ని ఆర్బీఐ దృష్టిలోకి తీసుకుని పరిగణలోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో ఇంకా స్టిల్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రేపు కూడా మానిటరీ పాలసీ కమిటీ భేటీ కొనసాగుతూనే ఉంది. మేబీ వడ్డీ రేట్లు తగ్గించకపోయినా సిఆర్ఆర్ తగ్గిస్తారన్న ఒక బలమైన అంచనాలు నేపథ్యంలో కొద్దిగా బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్లో మనం పాజిటివిటీ చూస్తున్నాం. అందుకే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. ఎందుకంటే క్యాష్ రిజర్వ్ రేషియో కనుక తగ్గించినట్టయితే సో బ్యాంక్స్ దగ్గర నగదు నిల్వలు పెరుగుతాయి. సో మరింతగా వాళ్ళు లోన్స్ ఇచ్చేందుకు వాళ్ళ దగ్గర అవకాశం దొరుకుతుంది. అంటే మరింతగా అంటే ఒక 0.5% తగ్గించిన 0.25 బేసిస్ పాయింట్స్ మీద సిఆర్ఆర్ తగ్గించినా కూడా బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వచ్చి పడతాయి. వాళ్ళు లోన్స్ ఇచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకి మేబీ అదొక బెనిఫిట్ అవుతుంది. అందువల్ల బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనం నిన్న మొన్న యాక్టివిటీ అయితే చూస్తున్నాం. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఈటీ ప్రైమ్లో మిడ్ క్యాప్ స్టాక్స్లో స్ట్రాంగ్ బై రికమెండేషన్స్ ఇస్తున్న స్టాక్స్ని కొద్దిగా డేటా ఇచ్చారు. మీరు పూర్తిగా చదవాలి అంటే ఈటీ ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి, అప్పుడు మీరు చదివే స్కోప్ ఉంటుంది. ఇంకా ఇన్ డీటెయిల్గా ఎందుకు ఈ స్టాక్ రికమెండేషన్స్ బై ఇచ్చారని చెప్పి జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే ఇది. సో ఈ స్టాక్స్లో కనిష్టంగా 26% నుంచి గరిష్టంగా 40% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. అందులో మెయిన్గా గ్యాలక్సీ సర్ఫెక్టెంట్స్ దాదాపు 41% మేర అప్సైడ్ పొటెన్షియల్, పీసీబీఎల్, అరవింద్, క్విస్ కార్ప్, యాంబర్, హోమ్ ఫస్ట్, జస్ట్ డయల్, సిఈఎస్సి, గోకుల్ దాస్ లాంటివి 30% నుంచి 40% మేర పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నోమురా అంచనాల ప్రకారం ఆర్బీఐ ఇక్కడి నుంచి కూడా ఒక 100 బేసిస్ పాయింట్స్ అంటే 1% వరకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అనేది ఒక అంచనా మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా. అదే కనుక జరిగినట్టయితే నిజంగా చాలా బెనిఫిట్, చాలా బూస్టింగ్ అవుతుంది చాలా వ్యవస్థలకి. లైక్ ఇన్ఫ్రా స్టాక్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ అవుతుంది. ఎందుకంటే మార్జిన్స్ వాళ్ళకి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిజంగా నోమురా చెప్పిన ఈ మాట పొద్దున్న వినడానికి కూడా మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఈఎంఐలు అన్నీ కూడా 1% వడ్డీ రేట్లు తగ్గితే చాలా బెనిఫిట్ అయితే ఇమీడియట్గా మనకు కనిపిస్తుంది. బట్ అంతటి చర్య ఆర్బీఐ తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇక్కడ చూడాలి. టెంపర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఈక్విటీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ లుక్స్ గుడ్. కోటక్ ఏఎంసీ చెప్తున్న దాని ప్రకారం ఈక్విటీస్లో విపరీతమైన ఆశలు తగ్గించుకోండి, విపరీతమైన లాభాలు వస్తాయని, మెల్లగా కొద్దిగా ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటి వాటిల్లో దృష్టి పెట్టడం కూడా మంచిది అన్నట్టుగా కూడా కోటాక్ ఏఎంసీ చెప్తోంది. మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ సంవత్సరం 2025లో విపరీతమైన అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు డీసెంట్ రిటర్న్స్ 12 to 15% రిటర్న్స్ వచ్చినా చాలు అన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఓవరాల్గా ఇండెక్స్ పరంగా చూస్తే. బట్ స్టాక్స్ పరంగా మన స్టాక్ సెలక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎలాంటి గెయిన్స్ మనం తీసుకుంటామని చెప్పి. ట్రేడర్ స్టాక్ ఆఫ్ బ్యాంక్స్, రియాలిటీ ఆన్ సిఆర్ఆర్ కట్ హోప్స్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు బ్యాంక్స్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఫస్ట్ వీటిని మనం ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ అంటాం. అంటే ఇంట్రెస్ట్లో ఏమాత్రం చేంజ్ ఉన్నా కూడా ఫస్ట్ హిట్ తీసుకునేవి, అంటే ఫస్ట్ మేజర్గా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఇవి. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్. సో నిఫ్టీ రియాలిటీలో దాదాపుగా 70% మేర ఏ టు డేట్ రిటర్న్స్ ఇచ్చింది. శోభ, ఫినిక్స్ 56, ప్రెస్టేజ్ ఎస్టేట్ దాదాపు 49% మేర. ఇండెక్స్ పరంగా చూస్తేనేమో నిఫ్టీ బ్యాంక్ 10.4%, నిఫ్టీ రియాలిటీ దాదాపు 37% మేర రిటర్న్ ఇచ్చాయి. సో అందువల్ల గెయిన్స్ అయితే మనం చూస్తున్నాం. అండ్ రేట్ గెయిన్ జర్నీ మే గెట్ స్మూత్ వన్స్ ఆర్డర్స్ ఫ్లో ఇన్. కొద్దిగా ఆర్డర్స్ విషయంలో అంత గొప్ప ట్రెండ్ని, అంత గొప్ప ఆర్డర్ ఫ్లో రేట్ గెయిన్కి రాలేదు. అందువల్ల పీక్ నుంచి అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టాక్లో 13 నుంచి 15% మేర నష్టం అయితే కనిపించింది. బట్ చాలా స్ట్రాంగ్ హోప్స్ అయితే ఉన్నాయి రేట్ గెయిన్కి. వాళ్ళ అంచనాల ప్రకారం కొత్త ఆర్డర్స్ వస్తాయి, అంటే కొత్త ఎందుకంటే SaaS ప్రొవైడర్ కాబట్టి కొత్త ఆర్డర్స్ కనుక వచ్చినట్టయితే, కొత్త కీ అకౌంట్స్ కనుక వచ్చినట్టయితే మళ్ళీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ వస్తాయి, చాలా వేగంగా కోలుకుంటామని చెప్పి కంపెనీ చెప్తుంది. పీఈ పరంగా చూస్తేనేమో 2024లో దాదాపు 64 పీఈ దాకా యావరేజ్ పీఈ ఉండేది. ఇప్పుడు 43-44 పీఈకి స్టాక్ అవైలబుల్లో ఉంది. ఇంకా ఏదైనా కరెక్షన్ వస్తే రేట్ గెయిన్ని మెల్లగా మనం ల్యాపప్ చేసుకోవచ్చు, అంటే కొనుగోలు చేసుకోవచ్చు. నలంద ఇండియా ఫండ్ దాదాపు 8 లక్షల షేర్లని రత్నమణి మెటల్స్లో విక్రయించారు, 262 crores వర్త్. టాటా ప్రాజెక్ట్స్ రాబోయే 18 నెలల కాలంలో ఐపీఓకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎయిర్టెల్ జియోకు రెవెన్యూ మార్కెట్ షేర్ పరంగా Q2లో ఎయిర్టెల్ జియోకి దాదాపుగా దగ్గరగా వచ్చేసింది.
అండ్ టాటా మోటార్స్ మే మిస్ ఈవీ టార్గెట్ ఫర్ సెకండ్ ఇయర్ ఇన్ ఎ రో. సో దాదాపుగా 100K సేల్స్ ప్లాన్ అయితే ఉందో అది రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. జనరల్ స్లో డౌన్ ఒకటి, ల్యాక్ ఆఫ్ సాప్స్ అంటే ఇన్సెంటివ్స్ ఏవి లేకపోవడం, ఇవన్నీ కూడా టాటా మోటార్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అది సార్ అందుకోలేకపోవచ్చు అనేది కూడా ఒక భావన. అండ్ ఇంకొకటి మేజర్ ఇది సెంటిమెంట్ వీక్గా ఉంది. ఆటో సేల్స్ కేవలం డిస్కౌంట్స్తో మాత్రమే రైడ్ అవుతుంది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏదో ఒక విధంగా ట్రై చేస్తున్నారని చెప్పి హోండా కార్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చెప్తున్నారు. అందువల్ల కొద్దిగా ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో, ఆటోమొబైల్ సేల్స్లో మేబీ మనం అనుకున్నంత ఉత్సాహం కొద్ది కాలం పాటు ఉండకపోవచ్చు. అంటిల్ అన్లెస్ మనకి మళ్ళీ ఏదైనా ఒక ఫ్రెష్ ట్రిగ్గర్ వచ్చేంత వరకు, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ లాంటివి బాగా తగ్గడం లాంటివి ట్రిగ్గర్స్ వస్తే తప్ప ఇమీడియట్గా ఆటోమొబైల్లో అద్భుతాలు జరిగే అవకాశాలు లేవన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. జొమాటో రీటైన్స్ ఎడ్జ్ ఓవర్ స్విగ్గీ ఇన్ క్విక్ కామర్స్. సిఎల్ఎస్ అంచనాల ప్రకారం ఈ బేస్ ఆర్డర్ అంటే మినిమం ఆర్డర్ విషయంలో కొద్దిగా స్విగ్గీ వెనకబడి ఉందన్నట్టుగా కూడా ఒక అంచనాని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ చెప్తున్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా స్విగ్గీకి రెవెన్యూలో దాదాపు 6,824 crores అండ్ జొమాటో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి 30% మేర మనకి జొమాటో ఎక్కువగా ఉంది. లాస్ పరంగా దాదాపు 1,100 crores ఎబిటా లాస్ అయితే స్విగ్గీకి, జొమాటో 400 crores ఆఫ్ ప్రాఫిట్లో ఉంది. ఎబిటా మార్జిన్స్ వీళ్ళు -16 ఉంటే వీళ్ళు +5%లో ఉన్నారు. ఓవరాల్గా లాస్ట్ 1,237 crores స్విగ్గీ ఉంటే 430 crores మేర జొమాటో ప్రాఫిట్లో ఉంది. ఓవరాల్గా స్విగ్గీ ఫుడ్ డెలివరీలో 24% గ్రోత్, క్విక్ కామర్స్లో 57% గ్రోత్. మొత్తానికి ఈ జీఓవి గ్రోత్లో కొద్దిగా వీళ్ళు వెనకబడ్డారు స్విగ్గీ అన్నట్టుగా కూడా ఒక అంచనా. మేబీ మొన్నే లిస్ట్ అయింది కాబట్టి ఇంకా కొద్దిగా మనం టైం ఇవ్వాల్సి ఉంటుంది స్విగ్గీకి, సో తనని తను ప్రూవ్ చేసుకోవడానికి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా ఐస్ ఆపర్చునిటీ ఇన్ ట్రంప్స్ టారిఫ్ వార్ చైనా, డైరెక్ట్ ప్లాన్స్ మేక్ 40% ఆఫ్ సిప్స్ నౌ. సో సిప్స్లో డైరెక్ట్ ప్లాన్ దాదాపు 40% మేర ఉంది. ఓకే. అండ్ హెచ్ఈజీ 32% మేర పెరిగింది. ఎందుకంటే హెచ్ఈజీ ఓవరాల్గా గ్రాఫైట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉంది. చైనా ఇప్పుడు నిషేధాలు విధించిన తరుణంలో గ్లోబల్ సప్లై ప్లేయర్గా హెచ్ఈజీ మరింతగా అవతరించే అవకాశం ఉంది. 20 సంవత్సరాల నుంచి వీళ్ళు అదే బిజినెస్లో ఉన్నారు. వన్ ఆఫ్ ది థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ కంపెనీగా కూడా హెచ్ఈజీ దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉంది. అలాగే 35 దేశాలకి వీళ్ళ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయి కాబట్టి సో మేబీ ఏదన్నా, ఎందుకంటే ఇంకా ఎంతవరకు పెరగచ్చు అంటే దీనికి స్కై ఈజ్ ద లిమిట్, చెప్పలేము ఎంతవరకు పెరుగుతుందని. బట్ ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఇప్పుడు ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాదాపు 70 నెలల గరిష్ట స్థాయికి స్టాక్ చేరుకుంది కాబట్టి ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం చాలా రిస్కీ బెట్ అవుతుంది. బట్ అంత ముందున్న పీక్ని ఇప్పటివరకు అయితే బ్రీచ్ చేయలేదు. ఇవన్నీ కూడా కేవలం న్యూస్ ఆధారంగా పెరిగిన స్టాక్స్ మాత్రమే. అంటే చైనా ఆంక్షలు విధించింది కాబట్టి దీనికి పరోక్షంగా డిమాండ్ పెరుగుతుంది ఇండియాలో ఉన్న ఈ కంపెనీకి అని చెప్పి. సో మళ్ళీ ఏమాత్రం వాళ్ళిద్దరి మధ్య సయోధ్యేదన కుదిరినా కూడా సో ఫస్ట్ హిట్ తీసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో చేసి ఇలాంటి స్టాక్స్ కొనుగోలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ ఇండియా అవన్నీ సూపర్ మార్కెట్స్కి కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతోంది, వెనకబడిపోతుంది. సో అంటిల్ అన్లెస్ క్విక్ కామర్స్ నుంచి వేగంగా వీళ్ళు ఏదైనా స్ట్రాటజీ వర్కౌట్ చేయడం కానీ, డీమార్ట్ రెడీని మరింతగా విస్తరించడం కానీ, లేకుంటే స్టోర్స్ ఎక్స్పాన్షన్ చేయడం కానీ లాంటివి చేయకపోతే డీమార్ట్ మరింతగా వెనకబడిపోతుంది అన్నట్టుగా కూడా ఒక అంచనా. దాదాపు 30-40% మరి ఇప్పటికే పీక్ నుంచి స్టాక్ అయితే కరెక్ట్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50కి కూడా ఏఈఎం విషయంలో, అంటే మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ నెక్స్ట్ 50కి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఇన్వెస్టర్స్ అన్నట్టుగా కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఉంది. ఇక్కడ గమనించాలి. ఐఫోన్ సేల్స్ ఇండియాలో $10 బిలియన్ మార్క్ని క్రాస్ చేసింది. శాంసంగ్ సెకండ్ బెస్ట్గా నిలిచింది. యాపిల్ తయారీ విషయంలో కానీ, సేల్స్ విషయంలో కానీ మెరుగైన వృద్ధిని ఐఫోన్ ఇండియాలో నమోదు చేయడం అనేది చాలా ప్రోత్సాహకర అంశం మనకి ఫారెక్స్ విషయంలో చూస్తే. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.